జాతకాలు, రాసులు నమ్మేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం 2017లో తుల, కుంభ, సింహ, మిథున, కన్య, ధనుస్సు రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగాను, ఆరోగ్యపరంగాను, వైవాహిక జీవితం పరంగాను కలిసి వస్తుందట. అయితే గుడ్డిగా తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాలు కలిగించే ప్రమాదం కూడా ఉందంట. కాబట్టి మంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలు పుష్కలంగా వస్తాయి. వృశ్చిక, మేష, మీన, కర్ణాటక, వృషభ, మకర రాశుల వారికి అంతా అనుకూలం కాదు. కానీ నష్టం మాత్రం ఉండదు. అయితే తీవ్రంగా శ్రమించాలి. అవకాశాలు చేజారిపోవడం, వైద్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. 2017 ఏడాది చివరి నాటికి వీటి నుంచి స్వాంతన కలుగుతుంది. రోడ్డు ప్రయాణంలో ప్రమాదాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఈ రాశుల వాళ్ళకి ఉన్నాయంట. వృత్తిపరంగా 1993, 1981, 1969, 2000, 1998, 1976, 1964, 1994, 1982, 1970 సంవత్సరాల్లో జన్మించిన వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటారంట. 1966, 1978, 1982, 1986, 1974, 1962, 1990 ఏడాదిలో పుట్టినవారు వ్యాపారంలో విజయం సాధిస్తారంట. 1960, 1972, 1971, 1995, 1967, 1979, 1991, 1984 సంవత్సరాలలో జన్మించిన వాళ్ళు పరువు నష్టం, ఆఫీసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటారంట. 1972, 1978, 1976, 1988, 1990, 1996 ఈ సంవత్సరాల్లో పుట్టిన వ్యక్తుల్లో అవాహితులు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారంట. 2009, 1997, 1985, 1973, 1961, 2011, 1999, 1987, 1975, 1963, 2016, 2004, 1992, 1968 సంవత్సరాలలో జన్మించిన వారిలో చాలామంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని జ్యోతిష్యం చెబుతుంది. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీరు పుట్టిన సంవత్సరం ఏంటో తెలుసుకొని, దానికి తగ్గట్టు మీ ఆలోచనలు, మీ యొక్క మీ యొక్క వ్యాపారాన్ని మీరేమవుతారో ఏంటో తెలుసుకొని, తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన మ్యాటర్‌ని డిస్క్రిప్షన్‌లో నేను లింక్ పెట్టాను. మీరు ఒకవేళ ఈ సంవత్సరాలు సరిగ్గా వినకపోతే, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కలలు కనడం మాత్రం మానకండి. మీరు కలలు కంటేనే మీ భవిష్యత్తన్నది చాలా బాగుంటుంది. మీ కలల్ని సాకారం చేసుకోండి. మీరుండే రాజ్యంలో మీరే రాజు. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో సాధించారని తొందరపడి మాత్రం మీరేది చేయకండి. మీకు నచ్చినట్టు మీ జీవితాన్ని జీవించండి. పక్కవాళ్ళు జీవించే లైఫు మీకు కావాలంటే అది మీకు రాదు. మీ జీవించే లైఫే మీ చేతుల్లో ఉంటుంది. మీరే విధంగా ఆలోచిస్తారో, మీరే విధంగా నడుచుకుంటారో భవిష్యత్ ఆ విధంగా ఉండబోతుంది. మీరొకటి సాధించాలి అంటే ఆ విషయాన్ని పదే పదే అనుకోండి. కంపల్సరీ అది మీరు సాధిస్తారు. ఒక పని చేసేటప్పుడు అది మంచిది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అది చెడ్డది అని చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు ఆలోచించుకోండి. అది ఏంటి అన్నది. మన సమాజంలో మంచి, చెడు అంటూ ఏదీ లేదు. మనం ఏది చేస్తే మనకేది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే మీరు చేయండి. మీరు చేసిన పని పక్క వాళ్ళకి మంచి అయి ఉండొచ్చు, చెడు గూడా అయి ఉండొచ్చు. వారు చెప్పింది మీరు పట్టించుకోకండి. భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఎవరు చెప్పలేరు. కనుక గుడ్డిగా మాత్రం దేన్ని నమ్మకండి. మీ లైఫ్ మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. మీరు ఏది నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండండి. ఏదైనా గాని 2 పడవల మీద మాత్రం కాలు వేయకండి. ఒక పని చేసేటప్పుడు దాన్ని సక్సెస్ చేసిన తర్వాత ఇంకో పనిని స్టార్ట్ చేయండి. 2 ఒకేసారి మొదలుపెడితే మాత్రం 2 పనులని మీరు పూర్తి చేయలేరు. నాకు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. నేను చేస్తాను అన్నా గూడా అది మీరు సాధించలేరని అందరి యొక్క అనుభవం మీకు నేను చెబుతున్నాను. అందరూ నవ్వుతూ ఉండండి. ఏ సమస్యకైనా సమాధానాలు చాలా ఉంటాయి. వాటిల్లో మీరు ఏ సమాధానాన్ని ఎంచుకుంటారో దానిని బట్టి మీ సమస్య త్వరగా తీరుతుంది. అంతేకాని సమస్యలు ఉన్నాయి గదా! అని జెప్పేసి ఎక్కువగా ఆలోచించకండి. నా వీడియోలు చూస్తున్న మీరందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎంతో ఓపికగా నా వాయిస్‌ని మీరు అర్థం చేసుకుంటున్నారు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు వీడియో పెట్టినా గూడా ఆ వీడియో చూసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!